నమస్తే JM6 టీవీకి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నేను మీ జగడాల జాదవ్తో మోదవారి ముచ్చట్లు. మనం ప్రస్తుతం ప్రముఖ కవి, సంఘ సేవకుడు, సామాజికవేత్త మరియు ప్రభుత్వ ఉద్యోగి అయిన శ్రీ మిద్దెతోట యోగి గారితో మనం ఇప్పుడు కలిసినాం. ఇక్కడ ఏంటంటే అన్న మనకు ఒక పుస్తకం రాసిండు, ఇదేం యుద్ధం అని రాసిండు. ఇదేం యుద్ధం అంటే ఎన్నో రకాల యుద్ధాలు ఉంటాయి. కొన్ని గెట్టు పంచాయతీలు ఉంటాయి, కొన్ని పిల్లమొగల పంచాయతీలు ఉంటాయి, కొన్ని అన్నదమ్ముల పంచాయతీలు ఉంటాయి. ఇట్లనే ప్రకృతికి మనిషికి జరిగే పంచాయతీ ఇదేం యుద్ధం అనే బుక్ రాసిండు అన్న. ఇది మీరు చదవాలి. ఇది చదివి మొత్తం ప్రపంచంలో జరుగుతున్న విషయాలు మొత్తం ఇల్లు ఉన్నాయి. ఇది చదివి మీ అభిప్రాయం ముందుకు తీసుకుపోయి దీన్ని మీరు ఒకవేళ ఆచరణలో పెడితే మంచి అభివృద్ధి సాధించవచ్చని అన్న అంటాడు. మీరు కూడా ఒకసారి చదివి మీ అభిప్రాయం తెలవాలని, మీ అందరి అభిప్రాయాలతోటి అన్న మంచి మంచి కథలు రాయాలని కోరుకుంటూ మీ అందరికీ శనార్థుల్లా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఇదేమి యుద్ధం అనే పుస్తకం మే 4న 14 భాషల కోవిదుడు బహుభాషావేత్త డాక్టర్ నల్లమల భాస్కర్ గారి చేతుల మీద ఆవిష్కరించడం జరిగింది మన కరీంనగర్ ఫిల్మ్ భవన్లో. అట్టి కార్యక్రమానికి అన్నవరం దేవేందర్ గారు, కుకట్ల తిరుపతి గారు, అంజయ్య గారు, తెరవేర జిల్లా అధ్యక్షులు సివి కుమార్ గారు అధ్యక్షత జరిగింది. అది కూడా ఉమ్మడి శెట్టి సాహిత్య వేదిక, పురస్కారాల వేదిక సంయుక్తంగా జరిగిన ఆ కార్యక్రమంలో దిగ్విజయంగా జరిగింది. అటువంటి పుస్తకాన్ని మీ ముందుకు తెచ్చాను. ఆ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈనాడు ప్రతి విలేజ్లో కానీ, ప్రతి పట్టణంలో కానీ, ప్రతి దేశంలో కానీ, ప్రతి చోట జరుగుతున్న సామాజిక అవకతవకలపై రాసిన పాశుపతాస్త్రమే ఇదేమి యుద్ధం. ఇదేమి యుద్ధం ద్వారా మీకు తెలియజేసుకున్నది ఏంటంటే, ఈరోజు చూస్తున్నాం రష్యా ఉక్రెయిన్ కావచ్చు, ఇరాన్ ఇజ్రాయిల్ కావచ్చు, ఆ విధంగా చూసుకున్న పాకిస్తాన్ ఇండియా కావచ్చు, ఎక్కడ చూసినా యుద్ధమే. అది దేశాల్లో జరుగుతున్న యుద్ధం ఒక ఎత్తు అయితే, మన ఇంట్లో మన చుట్టు ప్రాంతాల్లో ప్రతి చోట సామాజిక అసమానతలపై, సామాజిక రుగ్మతలపై ప్రతిరోజు నిత్యం కృషి చేస్తూ కవితలు అందిస్తూ సమాజాన్ని ఉద్ధరింపచేయడం కోసం, లేదా సమాజాన్ని ఒక మంచి మార్గం వైపు నడిపించడం కోసమే నా మొట్టమొదటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. అదే ఇదేమి యుద్ధం. ఇందులో ప్రతి ఒక్క అంశం మనందరినీ కదిలిస్తూ ఉంటుంది. ఒక చీమ నుంచి, ఒక దోమ నుంచి, ఒక తేనెటీగ నుంచి, మన ప్రకృతికి ప్రతి క్రిమి ఏ విధంగా అయితే న్యాయం చేస్తుందో, ఒక పుట్ట కట్టాలంటే చీమలు పడే తపన వాటి చిట్టి రెక్కలతో, వేల కొండలతో తన పుట్టగట్టి మనకి యుద్ధంని తలపింపజేస్తాయి. అదేవిధంగా మన తేనెటీగలు చూసుకున్నా కూడా ప్రతి చోట ఎక్కడెక్కడో ఒక్కొక్క పువ్వును వెతుకుతూ వేసారి వెళ్తూ అక్కడ నుంచి మకరందాన్ని తీసుకొచ్చుకొని పట్టుబట్టి పుట్టబెట్టి అందులో తేనె నింపి మనకు మకరందాన్ని అందిస్తాయి. ఆ ప్రకృతిలో ఉన్న క్రిమకీటకాలు మనం చేస్తున్న సామాజిక సేవను మర్చిపోతున్నాం. అటువంటి మర్చిపోతున్న ఉద్దేశాన్ని చూపిస్తూ మనం చేస్తున్నది ఏమి యుద్ధం ఇది, ఇటువంటి యుద్ధాలు ఎందుకు అవసరం అని చెప్పి యుద్ధం మీదనే రాసింది ఇదేమి యుద్ధం అంటూ మీ ముందుకు తెచ్చింది ఈ ఇదేమి యుద్ధం పుస్తకం. మీ అందరు దీన్ని ఆహ్వానిస్తూ, మీ అందరు దీనికి సహకరిస్తూ, మనందరి చేతులకు తీసుకెళ్ళి మరింత ముందు తీసుకెళ్ళి సమాజం మార్పుకు కృషి చేస్తారని కోరుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు యుగంధర్, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాను. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడే గవర్నమెంట్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నాను.